వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నమస్కారం. నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం. మీరు గత వారం ఐడియా వీడియోను ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం ఇచ్చిన చిత్రానికి రంగులు వేసి స్థానాన్ని గుర్తించే వర్క్షీట్ మరియు సరిగా చూడటం వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రథమ ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపించుదాం. మనం ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. కళ్ళులను 2 సమూహాలుగా చేసి వృత్తాకారంలో కూర్చోబెట్టండి. వారి మధ్యలో గ్లాసులు ఉంచండి. గ్లాసులు ఎన్ని ఉన్నాయో అన్ని గోళీలు కూడా ఉంచండి. 1, 2, 3 అని చెప్పినప్పుడు ఒక సమూహం గ్లాసు లోపల గోళీలను ఉంచాలి మరియు మరొక సమూహం గ్లాసును తలక్రిందులుగా చేసి దానిపైన గోళీలను ఉంచాలి. ఏ సమూహం అయితే ఎక్కువ గోళీలు గ్లాస్ మీద లేదా లోపల ఉంచుతుందో ఆ సమూహం విజేత అవుతుంది. ఈ కృత్యం పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఇక్కడ ఆపి ఉంచుదాం. ఈ కృత్యాన్ని తల్లులందరూ ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాము. మనం ఇప్పుడు కొంచెం కొత్తగా నేర్చుకుందాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇంట్లో దొరికే ఏదైనా వస్తువు నుంచి ఈ సంగీతం వింటే ఎంత ఆనందంగా ఉంటుందో రండి చూద్దాం. అలాంటి వస్తువు ఏమిటి? దాని నుంచి సంగీతం వినవచ్చా? ఈరోజు స్ట్రాతోని బూర ఎలా చేయడమో నేర్చుకుందాం. ముందుగా స్ట్రాని తీసుకొని 2 ముక్కల కింద ఇలా కట్ చేయండి. ఇందులో ఏ ముక్కనైనా తీసుకొని కొంచెం ఇలా మడత పెట్టి ఒక కత్తెరతో ఇరువైపుల నుంచి కొంచెం వంకరగా ఇలా సూదిగా వచ్చేటట్టు కట్ చేయండి. ఇలా కట్ చేసిన ముక్కని నోట్లో పెట్టుకొని మీరు ఇలా ఊదచ్చు. అలాగే పొడుగు స్ట్రాని కూడా మీరు బూర చేయొచ్చు. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి కట్ చేసిన ముక్క బయట పెట్టి ఇలా లోనకి ఊపిరి పీల్చుకోవడంతో మీకు లోన ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీరు పొడుగాటి స్ట్రాని తీసుకొని దాంట్లో ఇలా 2 రంధ్రాలు కూడా చేయొచ్చు. ఆ 2 రంధ్రాల మీద మీ వేళ్లను పెట్టి ఒక ఫ్లూట్ లాగా పిల్లన గ్రోవిలాగా కూడా మీరు దాన్ని వాయించవచ్చు. లేక పొడుగు స్ట్రా తన పొడుగుతో పాటు శబ్దం ఎలా చేంజ్ అవుతుందో కూడా మీరు గమనించవచ్చు. ఈ వీడియో గురించిన అనుభవాలను తల్లులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోండి, చెప్పండి. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. దిగువ ఇచ్చిన చిత్రానికి రంగులను వేయండి మరియు అతిథిని గుర్తించండి. పిల్లవాడు ఈ వర్క్షీట్ చేయడంలో ఆనందించాడా? మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. నేటితో ఈ కృత్యాలు ముగిశాయి. వచ్చే వారం మరిన్ని విషయాలతో మరిన్ని కృత్యాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. ధన్యవాదములు.